26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ప్రయాణ కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇతరులతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు వ్యాపార విస్తరణ కోసమై ఆలోచనలు చేస్తుంటారు. తాము చేపట్టిన పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా పూర్తి అవుతుంటాయి. సమాజంలో గుర్తింపు, గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో అడ్డంకిగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నూతన పరిచయాలు ఏర్పాటవుతుంటాయి. ఈ పరిచయాలు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే సూచనలు కూడా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువును తులసీ దళములతో పూజించాలి. కర్కాటక రాశి వారు కుటుంబపరమైనటువంటి అంశాల్లో మంగళకర కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయాలు, ఆశ్రమాలు చక్కగా పూర్తి చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం చంద్రమౌళీశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివాష్టోత్ర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈ రోజు అధికారుల నుండి పూర్తి సహకారాలు లభిస్తుంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా వింటుంటారు. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో వారిపైన భగవంతుని యొక్క దయచేత పూర్తి ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. ఆదాయ మార్గాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. పేదవారికి గోధుమలను సమర్పణ చేయండి. కన్యారాశి వారు వివిధ రకాల సందర్భాలను, ఇబ్బందులను చక్కని తెలివితేటలు ప్రదర్శించి వాటిని అధిగమించగలుగుతారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. గతంలో వివిధ అవసరాల కోసం చేసిన అప్పులు లేదా బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చివేయగలుగుతారు. భవిష్యత్తు పైన మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించాలి. తులారాశి వాళ్లకు సౌకర్యవంతమైనటువంటి గృహానికి అవసరమైన పలు రకాల వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి అన్యోన్యత ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో ఆదాయాలు పెరుగుతుంటాయి. నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారు ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. సోదరుల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి కవచమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారు ఉన్నత విద్యల కోసమై దూర ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. పెద్దవారు అందించినటువంటి ప్రోత్సాహము, సహకారం మేలు చేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆదాయాలను పెంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది.
మకర రాశి వాళ్లకు తాము పనిచేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కొంత పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. సహనంతో వ్యవహరించడం వలన మంచి పేరు ప్రఖ్యాతులు ప్రయోజనాలు పొందుతుంటారు. ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిలకడగా ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు సామాజిక హోదా గౌరవాలు పెరుగుతుంటాయి. నూతనమైనటువంటి పనులు ప్రాజెక్టులు ప్రారంభించుకుంటూ ఉంటారు. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని కీలకమైన పనులు పూర్తి అవుతుంటాయి. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. మనస్సులో పలు రకాల కోరికలతో ఇబ్బంది పడుతుంటారు. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. కుటుంబంలోని సంతోషాలు ఆనందాన్ని కలగచేస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కమలాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని పూజించటము, కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.